హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది డిఎఫ్సిసిఐఎల్ సంబంధించి, ఇది ఇండియన్ రైల్వే సంబంధించింది, కాకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్. దీంట్లో ఐటీఐ చేసిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం. సో దీని లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి అంటే జాబ్ లొకేషన్, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఏ ట్రేడ్స్ ఎలిజిబుల్, ఇవన్నీ కూడా చూద్దాం. ముఖ్యంగా దీనికి ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఇచ్చారు. సో దీని ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మన లోకల్లో ఉన్నాయి, విశాఖపట్నం ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీని ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్. అలాగే దీనికి పోస్టింగ్ వచ్చేసరికి కొన్ని సెంటర్స్ ఇచ్చాయి, అవి కూడా చూద్దాం. అండ్ ట్రేడ్స్ ఎలిజిబిలిటీ, ట్రేడ్స్ వచ్చేసరికి ఐటీఐ ఏ ట్రేడ్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఏ బ్రాంచ్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. దీని యొక్క ఆన్లైన్ స్టార్ట్ వచ్చేసరికి 18 జనవరి 2025 నుంచి 16 ఫిబ్రవరి 2025 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే 23 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి వరకు మధ్యలో చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా CBT1, CBT2 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి CBT1 ఏప్రిల్లో జరుగుతుంది 2025. అండ్ CBT2 వచ్చేసరికి ఆగస్ట్ 2025లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అక్టోబర్, నవంబర్లో ఉంటుంది. నెక్స్ట్ జనవరికి జాయినింగ్ అనేది ఉంటాయి. అండ్ మీరు అప్లై చేసే ముందు మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా చెక్ చేసుకోండి, డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. ఎందుకంటే ఇన్ కేస్ మీరు రాంగ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు సెలెక్ట్ అయినా సరే మీ డీటెయిల్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు. ఇన్ కేస్ మీకు ఏమైనా వెబ్సైట్లో కానీ అప్లై చేసేటప్పుడు కానీ ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ అనిపిస్తూ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ అనేది ఇచ్చారు. ఆ నెంబర్ ఓన్లీ ఈ పర్టికులర్ టైమ్స్లో మాత్రమే చేస్తే సరిపోతుంది. అన్ని డేస్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 లోపు చేయండి. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆన్లో ఉంటుందంటే 18 to 16 వరకు ఆన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సాటర్డేస్ ఇది ఆఫ్లో ఉంటుంది. సాటర్డేస్ అండ్ సండేస్ అండ్ హాలిడేస్లో వాళ్ళు లిఫ్ట్ చేయరు, రిమైనింగ్ డేస్ అన్నీ కూడా లిఫ్ట్ చేస్తారు. అండ్ దీని యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి జూనియర్ మేనేజర్ ఫైనాన్షియల్ వచ్చేసరికి టోటల్గా అన్రిజర్వ్డ్లో 1 వేకెన్సీ ఉంది. ఓబీసీ ఎన్సీఎల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీని పోస్ట్ కోడ్ 11. సిఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఇది 30,000 బేసిక్ వచ్చేసరికి 3 years డిప్లొమా సివిల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, డిప్లొమా సివిల్ టోటల్గా 36 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్, మీరు బీటెక్ సివిల్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్లో స్టార్ట్ అయిన తర్వాత మనం చూసుకుని చెప్పాలి. మ్యాక్సిమం అప్లై అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి డిప్లొమా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్, పవర్ సప్లై, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇవన్నీ ట్రేడ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కాకపోతే 60% మార్క్స్ అయితే ఉండాలి. టోటల్గా 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ 75 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా 3 years డిప్లొమా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్. అండ్ టోటల్ అన్ని బ్రాంచెస్ కూడా మ్యాక్సిమం ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది, కంప్యూటర్ సైన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ కానీ మెకానికల్ కానీ ఇవన్నీ. మెకానికల్ అయితే ఇవ్వలేదు. సో టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇది పే స్కేల్ 16,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 45,000 N1 లెవెల్. అండ్ టోటల్గా 464 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. ఇది 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి 1 year డ్యూరేషన్ కోర్స్, కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఆర్
ITI approved by NCVT or SCVT with not less than 60% of marks in ITI. సో 1 ఇయర్ ట్రేడ్ చేసినా సరే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది, అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఏ ఐటీఐ అయినా సరే నో ప్రాబ్లం, 1 ఇయర్ కంప్లీట్ చేస్తే చాలు. సో ఆన్లైన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, గుర్తుంది చూడండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ డిప్లొమా ఆర్ డిగ్రీ కోర్స్ త్రూ రికగ్నైజ్డ్ lateral entry scheme can also apply. సో డిప్లొమా చేసి బీటెక్ చేసిన వాళ్ళు అప్లై అవుతుంది. కెన్ హ్యావ్ క్యాండిడేట్ హ్యావింగ్ బీఈ ఆర్ బీటెక్ ప్లస్ ఎంఈ ఆర్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ shall also be considered for post where essential qualification of రిలవెంట్ డిసిప్లిన్ అని ఇచ్చారు. సో యాక్చువల్గా మీకు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి, బీఈ బీటెక్ కానీ బీఈ ప్లస్ ఎంటెక్, బీటెక్ ప్లస్ ఎంటెక్, ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. ఇలాంటి కోర్సెస్ ఉండేటప్పుడు ఓన్లీ మీరు ఒకటి ప్రిఫర్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో 4 years డిగ్రీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. For the post of executives where the diploma is prescribed essential qualification, candidates must higher qualification respective disciplines. సో మీరేంటి అంటే ఎగ్జిక్యూటివ్స్ పోస్ట్స్కి డిప్లొమా ప్లస్ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అండ్ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చారు. అండ్ ఐటీఐ చేసిన వాళ్ళైతే ఎంటీఎస్ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అది ఎన్సీవిటీ కానీ చేసి ఉండాలి. 1 year ట్రేడ్ అయినా సరే నో ప్రాబ్లం. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి జూనియర్ మేనేజర్ 18 నుంచి 30, ఎగ్జిక్యూటివ్స్ 18 నుంచి 30, ఎంటీఎస్ 18 నుంచి 33. ఇంకా దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years ఇచ్చారు. అండ్ ఈ రిజర్వేషన్ అయితే ఎస్సీ ఎస్టీకి ఓబీసీకి ఇలా సపరేట్ ఇవ్వటం అయితే జరిగింది. వాళ్ళు వేకెన్సీస్ కూడా పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేసేసారు, ఎవరికి ఎన్ని వేకెన్సీస్ అని. ఓకే, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ పర్టికులర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఇంతకుముందు ఎంప్లాయ్ అయితే ఎన్ఓసీ మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసరికి కంప్యూటర్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు, డాక్యుమెంట్ వెరిఫికేషను, ఇంకా మెడికల్ టెస్ట్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి స్టేజ్ 1, స్టేజ్ 2, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే కంపల్సరీగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఇది టోటల్గా ఇంగ్లీష్ ఉండదు, మీకు మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్ టోటల్గా 100 మార్క్స్కి ఉంటాయి. అండ్ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఇది క్వాలిఫైయింగ్ మార్క్ మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, కాకపోతే మ్యాండేటరీ. మెరిట్ అనేది సెకండ్ స్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్ అయితే 35 kgs వెయిట్ 100 meters పట్టుకొని వెళ్ళాలి 2 minutesలో. ఒక ఛాన్స్ అనేది ఇస్తారు కిందన పెట్టి మళ్ళీ వెతుక్కోవడానికి. అదే అమ్మాయిలకి అయితే 20 kgs వెయిట్ ఇస్తారు, 100 meters 2 minutesలో కంప్లీట్ చేయాలి. తర్వాత రన్నింగ్ ఉంటుంది, డిస్టెన్స్ 100 meters రన్నింగ్, 1000 meters అంటే 1 kilometer 4 minutes 15 secondsలో అబ్బాయిలు అయితే కంప్లీట్ చేయాలి, అమ్మాయిలు అయితే 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. సేమ్ ఇద్దరికి సేమ్ డిస్టెన్స్, కాబట్టి టైం అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఇది టోటల్గా ప్రాసెస్. సో ఆన్లైన్లో అప్లై చేయాలి. దీని ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్స్కి, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్కి 1000 rupees ఎగ్జామినేషన్ ఫీజు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 500 rupees ఎగ్జామినేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ట్రాన్స్జెండర్స్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్. సో వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయని అవసరం లేదు, రిమైనింగ్ అందరూ కూడా పే చేయాలి. మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. సో ఇది టోటల్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్
అండ్ దీని జాబ్ పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయి అనేది కూడా మనం చూద్దాం. ఇంకా ఎగ్జామినేషన్ సిటీస్ అయితే మన విశాఖపట్నం ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ పోస్టింగ్ వచ్చేసరికి నార్త్ ఇండియాలో ఉంది, సౌత్ ఇండియాలో అయితే మ్యాక్సిమం లేవు, అంతా ముంబై, ఢిల్లీ ఇలా ఉన్నాయి. సో అవి కూడా చూద్దాం. ఇది ఇచ్చారు ఇక్కడ కదా, డిఎఫ్సిసిఐఎల్ సిజిఎం యూనిట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ఇక కార్పొరేట్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. తుండ్లా, కోల్కతా, నోయిడా, జైపూర్, అజ్మీర్, అహ్మదాబాద్, వడోదర, ముంబై నార్త్, ముంబై సౌత్. సో మీరు ఫస్ట్ ఏ జాబ్ అయినా ప్రాబ్లం లేదు అనుకుంటే ఇక్కడ మీరు జాయిన్ అవ్వటం బెటర్. ఓకే, ఇచ్చారు క్లియర్గా.